నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. సప్తాశ్వరుధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈ విశ్వానికే ప్రత్యక్ష దైవం సూర్యుడు. అందుకే ఆదిత్యుణ్ణి ప్రత్యక్ష దైవం అని అంటుంటారు. మరి ఆ సూర్యుడు ఉద్భవించింది మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి అని అంటూ ఉంటారు. నవగ్రహాలకు అధిపతి అయిన ఆ భాస్కరుడు నమస్కార ప్రియుడు. అందుకే ఆ స్వామిని ఆరాధిస్తే ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని, అలాగే పూజిస్తే గ్రహదోష నివారణ జరుగుతుందని అంటూ ఉంటారు. అయితే ఈ రథసప్తమి శుభవేళ ఆదిత్యుణ్ణి ఆరాధించడంలో ఉన్న అంతరార్థం ఏంటి, అలాగే ఏ విధంగా ఆరాధించాలి, విధి విధానాలు ఏమిటి, అలాగే ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపించిన ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. పొన్నూరు నుంచి సూర్య రాస్తున్నారు. సూర్య జయంతిని రథసప్తమి అని ఎందుకంటారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సూర్య జయంతి రథసప్తమి. మాఘే మాసశితే పక్షే సప్తమి కోటి జన్మదా అంటూ భవిష్యోత్తర పురాణం ఈ సప్తమి తిథి నాడు, మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి నాడు ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి ప్రభవించినట్లుగా మనకు తెలియజేస్తుంది. ఒకనాటి కాలంలో ఇలాంటి పండుగలన్నింటికి కూడా ప్రతి పండగ నేపథ్యం కూడా సృష్టికి ఇది ఆరంభం అయి ఉండాలి అనే నేపథ్యంతో ఒక్కొక్క యుగానికి ఇది ప్రాదుర్భావం అయింది అన్నట్లుగా ప్రతి పండుగకు ఒక నేపథ్యం ఉంటుంది అని మన పురాణాలు వర్ణిస్తుంటాయి. అందులో భాగంగానే వైవస్వత మనువు ఆది ఈరోజు అని కూడా మన పంచాంగాలు చెబుతాయి. ఈ సూర్యనారాయణమూర్తికి వివస్వంతుడు అన్న పేరు కూడా ఉంది. మాఘము అంటే పాపము లేనటువంటిది, అఘము అంటే పాపము. పాపము లేనటువంటి పుణ్యకరమైనటువంటి ఈ మాసంలో మాఘే మాసశితే పక్షే శుక్లపక్షంలో సప్తమి కోటి జన్మదా, ఎన్ని జన్మల పుణ్యం చేస్తేనో ఇటువంటి సప్తమి తిథి నాడు ప్రత్యేకించి ఇలా సృష్ట్యాదిగా లోకాలన్నింటికీ కూడా కాంతిని అందింపజేసే విధంగా సూర్యనారాయణమూర్తి ప్రాదుర్భావం చెందినట్లుగా పురాణిక కథనం, పౌరాణిక వాక్యం. కనుకనే ఆ సూర్యనారాయణమూర్తిని ఈరోజు మనం జయంతి అని భావన చేస్తూ రథసప్తమి అని పండుగ నిర్వహించుకుంటాం. రథం శరీరం. సూర్యనారాయణమూర్తికి ఒక రథం ఉంది. ఏకచక్రమేకధురం ఏకాశ్వమేకయోజనం ఏకచక్రమేకధురం స్వాతధ్రాదిగతం విభో అంటూ వేదం కూడా ఈ సూర్యనారాయణమూర్తి రథాన్ని వర్ణిస్తుంది. ఒకే చక్రం. ఆ నడిపించేటటువంటి వాడు అనూరుడు, కాళ్ళు కూడా లేవు పాపం. ఆయన 24 గంటలు ప్రయాణం చేస్తూ ఉండాలి. ఆరంభం సప్తమి. ఇతడి పేరు మార్తాండు. ఇన్ని విశేషాంశాలతో రథం అంటే లోకమని, రథం అంటే దేహమని, దేహంలో ఉండే చైతన్యం ఆత్మశక్తి ఏ విధంగా ఈ దేహాన్ని ప్రకాశింపజేస్తూ జీవింపజేస్తుందో అలాగే లోకాలన్నింటికీ కూడా జీవనం ఇచ్చేటటువంటి మార్గరక్షణ చేసేటటువంటి వాడు, మార్గంలో ఉండేటటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. కనుక ఈ సప్తమి తిథికి రథసప్తమి అని. సూర్యనారాయణమూర్తి యాత్ర దక్షిణం వైపు కాకుండా ఉత్తరం వైపుగా ప్రయాణింపబడేటటువంటి రోజు ఈ రోజు కాబట్టి దీనికి ఉత్తర మార్గంతో ఆయన రథాన్ని మళ్లింపజేసుకుంటాడు కాబట్టి ఆయన రథాన్ని రథసప్తమి అని ఇలా ఎన్నో వాక్యాలు మనం చెప్పుకోవచ్చు. ఈరోజు సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేస్తే, ధ్యానం చేస్తే, ఆదిత్య హృదయం పారాయణం చేస్తే తప్పక మనకు ఆరోగ్యం చేకూరుతుంది అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఇందుకనే ఈ సప్తమి తిథికి సూర్య జయంతి అని, అలాగే రథ సప్తమి అని కూడా అంటారు. మరో ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి వైష్ణవి రాస్తున్నారు.
రథసప్తమి నాడు ఆదిత్యుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి రథసప్తమి అంటే సప్తమి నాటి కంటే పూర్వం షష్ఠి నాడే ఈ సంకల్పం చేయాలి. షష్ఠి రోజు, ఈరోజు షష్ఠి తిథి, రేపు రథసప్తమి అని సంకల్పం చేసి ఈరోజు రాత్రి అంటే షష్ఠి తిథి నాటి రాత్రి ఉపవాసం చేయాలి. సప్తమి సమయంలో సూర్యోదయానికంటే పూర్వమే లేచి స్నానం చేయాలి. కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యాం ఆయు ఆరోగ్య సంపద అని కూడా భవిష్యోత్తర పురాణం చెప్తుంది. మాఘే మాససితే పక్షి అని చెప్పుకున్నాం కదా. కుర్యాత్ ఏం చేయాలి? స్నాన అర్ఘ్య దానములు, ఈ మూడు చేస్తే ఏం కలుగుతాయి? ఆయువు, ఆరోగ్యము, సంపద, ఈ మూడు కలుగుతాయి అని కూడా మనకు భవిష్యోత్తర పురాణంలో ధర్మరాజు గారికి కృష్ణ పరమాత్ముడు ఈ వృత్తాంతమంతా కూడా తెలియజేస్తాడు. ఈరోజు ఏం చేయాలి మనం అంటే ముందుగా స్నానం చేయాలి. ఏం రోజు చేయట్లేదా? అది వేరు, ఇది వేరు. ఈ రథసప్తమి స్నానం ఏమిటి అంటే సూర్యోదయానికంటే పూర్వమే లేచి సంకల్పం చెప్పుకొని నాభి వరకు నీటిలో నది అవకాశం ఉంటే అందులో మునిగి, లేని పక్షంలో మన బాత్రూములలో కూడా ఏర్పాట్లు చేసుకొని 7 జిల్లేడు ఆకులు లేదా 7 రాగి ఆకులు వీటిని సేకరించుకొని ఈ 7, 7, 7 21 ఆకులను 2 7 వరసల బొత్తులు ఇలా భుజాలపైన, ఒక 7 వరస ఆకుల కట్ట శిరస్సు పైన పెట్టుకొని దానిపైన రేగుపండు ఉంచి ఆ పిమ్మట స్నానం చేయాలి. నిజానికి ఇది ఎలా స్నానం చేయాలి? భవిష్యోత్తర పురాణం చెప్పబడింది ఎలాగా అంటే నదిలో స్నానం చేయాలి. శిరస్సు పైన 7 జిల్లేడు ఆకులు, కొంతమంది చిక్కుడు ఆకులు కూడా వినియోగిస్తారు. జిల్లేడు ఆకులే శ్రేష్టం. జిల్లేడు ఆకులు లేని పక్షంలో రాగి ఆకులు 7 వరసల బొత్తి శిరస్సు పైన పెట్టుకొని దానిపైన నువ్వుల నూనె దీపం వెలిగించి లేదా ఆవునేతి దీపం వెలిగించి ఆ దీపాన్ని శిరస్సు పైన పెట్టుకొని నీటిలో మునిగి దీపాన్ని అలా నీటి ప్రమాణం మట్టుకు వచ్చేలాగా విడిచిపెట్టి మనం పక్కకి లేచి లేవాలి. అప్పుడు ఆ ఆకుల బొత్తి దీపం నీటిపైన తేలుతాయి. మనం ఇలా మునిగి ఇలా పక్కకి వచ్చి మళ్ళీ శిరస్సుపైకి దీపుతాం. ఇలా చేయాలి. దీపాన్ని ఇలా వదలాలి నీటిలో. ఇది నిజంగా రథసప్తమి నాడు మనం స్నానం చేయవలసిన విధానం. నదుల్లో నీళ్ళు ఎక్కడండి? మునిగేంత మట్టికి ఉన్నాయా? ప్రాజెక్టులు కట్టేసుకున్నాం కదా అనుకుంటే తెలుసుకున్నాం. దీపాన్ని వెలిగించి ఒడ్డునన్నా పెడదాం, నమస్కారం అన్నా చేద్దాం. చేయవలసినవి ఏమిటివి? కుర్యాత్ స్నాన అంటే ఇలా, అర్ఘ్య చేతిలో నీళ్లు తీసుకొని విడిచిపెట్టాలి. ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి అంటూ 12 సార్లు సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా అలా దోసిల్లో నీళ్లు తీసుకొని విడిచిపెట్టాలి. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే 12 నామాలు చెప్పి, మీకు వచ్చు కాబట్టి చెప్పేశారండి, మాకు రాకపోతే మేమేం చేయాలండి అంటే 12 సార్లు సూర్యాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి, సూర్యాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి అంటూ 12 సార్లు నీళ్లు విడిచిపెడదాం. ఇక మూడవది ఏంటి? కుర్యాత్ స్నాన అర్ఘ్య దానాని. ఇక్కడ మనం 10 దానాలు చేయాలి. కనీసంలో కనీసంగా రాగి చెంబులో గోధుమలు పోసి లేదా నువ్వులు పోసి ఆ నువ్వులు లేదా గోధుమలు పోసిన రాగి చెంబును దానంగా ఇవ్వాలి. వీలైతే సువర్ణ ప్రతిమ లేదా రజత ప్రతిమ, సూర్య ప్రతిమ చేయించి ఇలా దానం కూడా ఇవ్వాలి. రాగి లోహాన్ని ఈరోజు దానంగా ఇవ్వాలి అని మాత్రం శాస్త్రం చెబుతుంది. కుర్యాత్ స్నాన అర్ఘ్య దానాని, ఇలా ఈ 3 చేయాలి. ఇందువల్ల మనకు ఆయువు, ఆరోగ్యము, సంపద అనే 3 కలుగుతాయి అని మనకు భవిష్యోత్తర పురాణం చెబుతుంది. శాస్త్రాణం విశేషతావత్ యావన్ మందర సాగరే. పురాణాలలో శాస్త్రాలలో ఎన్నో చెప్పి ఉంటారండి. యావత్తైలం తావద్ వ్యాఖ్యానం. తెలుసుకుందాం, వీలైనంత మట్టుకి ఆచరించే ప్రయత్నం చేద్దాం. చిక్కుడు ఆకులతో రథం చేసి ఇంటిలో దాలి ఏర్పాటు చేసి
పాలని పొంగించి అందులో కొత్త బియ్యము బెల్లము వేసి పొంగలి సిద్ధం చేసి ఈ పొంగలిని సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా నైవేద్యంగా పెట్టి ఆ చిక్కుడు ఆకులలో ఇంటిల్లిపాది పిల్లలు పెద్దలు ప్రసాదంగా తీసుకోవాలి. చిక్కుడు ఆకులతో రథాన్ని సిద్ధం చేసి స్వామివారు ఈ రథంలో ఉత్తర మార్గం వైపు ప్రయాణం చేస్తున్నారు అని ఆలోచన చేయాలి. వివేకాన్ని విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవడమే ఉత్తర మార్గ ప్రయాణం. ఉత్తర మార్గం అంటే ఊర్ధ్వం వైపుగా ఆలోచన చేయడం. ముఖం తూర్పు, వెనక పడమర, శిరస్సు ఉత్తరం, పాదం దక్షిణం, ఇలా ఆలోచన చేయాలి. ఇలా ఉత్తర మార్గం వైపు కనుక స్నానము, దానము, అర్ఘ్యము 3, వీటితో పాటు చిక్కుడాకుల రథం, పొంగలి నైవేద్యం ఇవి చెయ్యి. మూడో ఉత్తరం చూద్దామండి. అలాగే హైదరాబాద్ నుంచి దీప్తి రాస్తున్నారు. రథసప్తమి నాడు జిల్లేడు ఆకులతో స్నానం ఎందుకు చేస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. జిల్లేడు సామాన్యంగా ఇండ్లలో పెరగదు. శ్మశానాలలో, నిర్జలమైనటువంటి స్థలాలలో, శివాలయాలలో, పెద్ద పెద్ద మహాక్షేత్రాలలో మాత్రమే పెరుగుతుంది. అలాగే ఈ జిల్లేడు ఆకుకు సూర్యనారాయణమూర్తి నుంచి వచ్చేటటువంటి అతినీలలోహిత కిరణాలను తొలగించి అచ్చమైన కిరణ శక్తిని తనలో నిమిడ్చుకునేటువంటి శక్తి ఉంది. ఆ జిల్లేడు ఆకు వెనక భాగంలో తెల్లగా పొట్టువల ఉంటాయి, మనం గమనిస్తే తెలుస్తుంది. దీనికి మన దేహంలో ఉండేటటువంటి కాంతిని పెంపొందింపజేసే గుణం ఉంది. ఆయుర్వేదంలో ఎన్నో వ్యాధులకు ఈ జిల్లేడు ఆకులను విశేషంగా వినియోగిస్తారు. కనుక ఈ జిల్లేడు ఆకులను ఈ మాఘమాసంలో, ఇక నుంచి అంతా చలికాలమే, శిశిర ఋతువు, ఆకులు రాలిపోతూ ఉంటాయి, చలి పెరుగుతూ ఉంటుంది. రథసప్తమి నాటితో కొత్తగా వేసవి కాంతులు పెరుగుతాయి అంటారు. కనుక ఇలా మనం జిల్లేడు ఆకులను వినియోగించి స్నానం చేయాలి. రేగు పండుగలో కూడా సూర్యకాంతి అధికంగా ఉంటుంది. కనుకనే జిల్లేడు ఆకులు, రేగుపండు, బదరీ ఫలం దీనిని శిరస్సును పెట్టుకొని లేదా రేగుపండు వీటిని శిరస్సును పెట్టుకొని స్నానం చేయాలి, వినియోగించాలి. అలాగే రాగి, ఇది కూడా సూర్య సంబంధితమే. చిక్కుడు సూర్య సంబంధితమే. కనుకనే ఈ 3 ఆకులను ఈరోజు వినియోగించాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రథసప్తమి నాడు చిక్కుడు కాయలతో రథం ఎందుకు చేస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మన ధర్మాన్ని కేవలం పుస్తకాలలో మాత్రమే బోధించి వదిలేయకుండా ఆచారాల రూపంలో, ఆటల రూపంలో తర్వాతి తరాలని బాలబాలికలకు అందజేయాలి అంటే ఒక మార్గాన్ని నిర్దేశంగా చూపించింది. వాకిట్లో ముగ్గులు వేసినా అదే ప్రయోజనం. ఆడవాళ్ళు నోములు వ్రతాల పేరిట పాటలు పాడుకున్నా అదే ప్రయోజనం. రథం ఇలా చిక్కుడాకులతో సిద్ధం చేసినా అదే ప్రయోజనం. బొమ్మల కొలువు పెట్టుకున్నా అదే ప్రయోజనం. చిన్నారి బాలబాలికలను కూర్చుండజేయాలి. పిల్లలని కూర్చోబెట్టడం అంత సులభమా? మనస్సును కూర్చుండబెట్టాలి అంత సులభమా? ఎప్పుడు కూర్చుండబెట్టాలి? సూర్యోదయానికంటే పూర్వమే లేచి మీరు చెప్పినట్లుగా జిల్లేడు ఆకులు అలా భుజాలపైన శిరస్సుపైన పెట్టుకొని స్నానం చేశామండి. మీరు చెప్పారు కాబట్టి ఇంట్లో చక్కగా పిడకల చేత దాలి చేసి చిన్న గిన్నె పెట్టి పాలు పోసి అందులో పొంగలి చేసే నిమిత్తమై సిద్ధం చేస్తామండి. పొంగలి కావడానికి 20 నిమిషాలు పడుతుంది, అరగంట పడుతుంది. మరి ఈ అరగంట ఏం చేయాలి? పిల్లలను కూర్చోబెట్టడం ఎంత కష్టమో మనసును కూర్చోబెట్టడం కూడా అంతే కష్టం. మరి ఏం చేయాలి? పట్నానిల్లు పట్నాన ఇల్లు శ్రీ సూర్యనారాయణ, పట్నాన గలదయ్య బ్రాహ్మణుల ఇల్లు శ్రీ సూర్యనారాయణ, ఇలాంటి పాటలు పాడుకునేవాళ్ళు పూర్వకాలంలో. అలాగే పాటలతో పాటుగా చిన్నారి బాలబాలికల్ని పిలిచి, ఒరే నాయనా, చిక్కుడు ఆకులు ఈ కాలంలో బాగా కాస్తాయి, చిక్కుడు కాయలు కానీ చిక్కుడు ఆకులు పెద్ద పెద్దగా కానీ చిక్కుడు తీగ కానీ, కాబట్టి పిల్లలతో వాటిని సేకరించగలమని చెప్పి ఇందులో సౌరకాంతి ఉంటుందిరా అని చెబుతూ వాటితో ఇలా భవిష్యోత్తర పురాణంలో ఉంది సూర్యనారాయణమూర్తి కథ అంతా కూడా అని పిల్లలకి చెబుతూ రథాన్ని సిద్ధం చేసి, సూర్యనారాయణమూర్తి రథం ఇదిగో ఇలా ఉంటుంది, ఒక చక్రం ఉంటుంది, 7 గుర్రాలు ఉంటాయి, అనూరుడు రథసారథి అని పిల్లలకు పౌరాణిక విజ్ఞానం అంతా కూడా చూపిస్తూ చెప్పడం దైవభక్తి, విజ్ఞానం, వినోదం,
వివేకం అనే 3 జమిలిగా ఇలా అందజేయడం, ఇలా మనం సూర్య రథాన్ని తయారు చేయడంలో ఉంటుంది అని చెప్పుకోవాలి. పిల్లలు రథాన్ని తయారు చేస్తున్నాం అనే ఆనందంతో ఇతోధికంగా పోటీ పడుతూ పాలు పంచుకుంటారు, విషయాలంతా కూడా వింటారు, భక్తితో ప్రసాదం తీసుకుంటారు. కాబట్టి అక్కడ వినోదము ఉంది, విజ్ఞానము ఉంది, భక్తి ఉంది. ఇందుకోసమే చిక్కుడు ఆకులతో రథాన్ని మనం సిద్ధం చేయాలి. పిల్లలకు పౌరాణిక విజ్ఞానాన్ని అందించాలి. ఇది మన భారతీయ దర్శనం, ధర్మం అని చెప్పాలి. మరి ఉత్తరం చూద్దామండి. ఏలూరు నుంచి శ్రీహర్ష రాస్తున్నారు. సూర్యుడే శ్రీమన్నారాయణుడు అని ఎందుకంటారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేసేటప్పుడు జయ సదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపధృత శంకుచక్ర లం ప్రతితత్వాత్మ గంధం పరికల్పయామి అంటూ సూర్యనారాయణమూర్తి స్తోత్రం చేస్తాం. ఆయన విశాల విశ్వమంతా వ్యాపించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి పరతత్వము అనే భావన ఈ స్తోత్రంలో ఉంది. కథలు చెప్పుకుంటున్నాం అని చెప్పా కదా. ఈ పురాణంలో ధర్మరాజును కృష్ణ పరమాత్ముడు ఈ కథ చెప్తాడు. చక్రవర్తిత్వం ఎలా వస్తుంది అంటే, ఇదిగో శ్రీమన్నారాయణమూర్తిని ఇలా సూర్యనారాయణమూర్తిగా అర్చన చేస్తే చక్రవర్తిత్వం సిద్ధిస్తుంది నాయన అని చెబుతూ, పూర్వం కాంభోజ దేశంలో యశోధర్ముడు అనే పేరులో ఒక రాజు ఉండేవాడు. వృద్ధాప్యంలో ఒక కుమారుడు పుట్టాడు. సదా రోగిగా ఉన్నాడు. యువరాజు రోగి, ఏమిటి కారణం అనుకుని కార్తాంతికులను జ్యోతిష్కులను ప్రశ్నిస్తే వాళ్ళు అతడి గత జన్మ పరిశీలించి చెప్పారు. ఏమిటి అంటే, గత జన్మలో ఇతడు ఒక బ్రాహ్మణుల ఇంట్లో జన్మించాడు, ఏ వ్రతము నోము చేసేవాడు కాడు, దుర్మార్గుడు. ఆ ఇంట్లో రససప్తమి వ్రతం ఒకరోజు పాటిస్తూ ఉంటే చూచాడు. ఉదయమే లేచాడు, స్నానం చేసే సమయంలో అమ్మా నాన్న శిరస్సు పైన ఇలా ఆ ఆకులను పెట్టుకొని, రేవు పండ్లు పెట్టుకొని, జనని సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే అంటూ ఆ శ్లోకాలని కూడా చెప్తే, సప్తమే సప్తవ్యాహృతికే దేవి అంటూ చెప్పి ఆ శ్లోకాలన్నీ కూడా విన్నాడు, చూచాడు. ఆ పుణ్యం వలన రాజకుమారుడిగా జన్మించాడు. మరి ఏం చేస్తే ఈ రోగం పోతుంది అని అడిగాడు యశోధర్ముడు. రథసప్తమి వ్రతం చేస్తే పోతుంది అని చెప్పారు జ్యోతిష్కులు. యశోధర్ముడు తన కుమారుని చేత వ్రతం చేయించాడు. ఆ వ్రత ప్రభావం చేత రాజకుమారుడు రోగం కోల్పోయి తొలగిపోయి మంచి ఆరోగ్యంతో చక్రవర్తిత్వం పొందాడు అంటూ సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే ధర్మరాజుకు ఈ కథ చెప్పినట్లుగా మన పౌరాణిక ప్రపంచం చెబుతుంది. కాబట్టి ఎందుకు, ఇదిగో ఇందుకు చెయ్యాలి. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే హర్షిత అమలాపురం నుంచి రాస్తున్నారు. ఆదిత్య హృదయ స్తోత్రం విశిష్టత, పారాయణతో కలిగే ఫలితం ఏమిటి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు తేజస్సు, ఓజస్సు, భ్రాజస్సు అనే 3 కలిస్తే వచ్చేది వర్చస్సు. అది ఇచ్చేది సూర్యనారాయణమూర్తి. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో రావణాసురుని చూచి అతడి కాంతిని చూచి నిశ్చేష్టుడైపోయాడు రామచంద్రమూర్తి. ఇంతటి శివపూజా దురంధరుడు, ఇతడిని యుద్ధంలో నేను పడగొట్టకంటే పూర్వం ఎంత తేజస్శాలి అని ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో అగస్త్య మహర్షి విచ్చేసి, నాయనా రామచంద్ర, ఇతడిని యుద్ధంలో నువ్వు జయించాలి అంటే ముందు నీ హృదయం స్థిరత్వం పొందాలి, అందుకు ఆదిత్య హృదయమే మార్గం అని చెబుతూ, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాధరీన్ వత్స సమరే విజయిష్యసి అంటూ చెబుతాడు ఆదిత్యుడు. ఎవరు? అగస్త్యుడు. చెప్పి ఏమిటి ఫలం, ఇది చేస్తే ఏం ప్రయోజనం అని చెబుతూ, ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శుభం సర్వమంగళమాంగళ్యం సర్వప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. స్తోత్రాలలో ఫలితాంశములు తర్వాత చెప్పబడుతూ ఉండగా ఇక్కడ మాత్రం ముందుగానే చెప్పబడుతుంది. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం. సూర్యనారాయణమూర్తి స్తోత్రం చేస్తే ముందుగా శత్రునాశనం. ఏమిటి శత్రువులు?
బయట ఉన్న వాళ్ళు కారు, లోపల ఉంటారు. కనుక రామచంద్ర, నీవు ఈ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే శత్రునాశనం, ఆరోగ్యం, ముందుగా నీ హృదయం స్థిరత్వం పొందుతుంది. నిశ్చల చిత్తంతో, దృఢ చిత్తంతో నువ్వు ఏమనుకుంటున్నావో అది చేయగలుగుతావు అని చెప్పగానే రామచంద్రమూర్తి త్రిడాచమ్యసి త్రిభూత్వ ధనురాదాయ 3 సార్లు ఆచమనం చెయ్యాలి. కేశవ నారాయణ మాధవ త్రిడాచమ్య 3 సార్లు చేస్తాం మనం. అలాంటివి 3 సార్లు చేయాలి. చేసి 3 సార్లు ఆదిత్య హృదయం పారాయణం చేయగానే రామచంద్రమూర్తికి విశేషంగా మనస్సు స్థిరమై అతడి తేజస్సు అతడిది, నా యుద్ధ తత్పరత నాది అన్నాడు. ధనుసు చేత పూనినాడు. రావణవధ నిర్వహింపబడింది. మనలో కూడా రావణాసుడు ఉంటాడు, బయట కాడు, లోపలే. అసూయ వాడి పేరు. అసూయ మనలో నశింపబడాలి అంటే మనం కూడా ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. ఆదిత్య హృదయం విన్నా, చదివినా, ఆ గ్రంథం చూచినా కూడా మనలో ఉన్నటువంటి ఈ అసూయ అనే రాక్షసుడు, రావణాసుడు అంతమొందుతాడు. తెలియకుండానే మన పెదవులపైన చిన్న చిరునవ్వు మొలకెత్తుతుంది అని కూడా సంప్రదాయజ్ఞులు చెబుతారు. కాబట్టి ఆతిథ్యం పారాయణం చేస్తే తప్పకుండా ముందు మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. అది కావాలి అంటే తప్పక పారాయణం చేయాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి రథసప్తమికి సంబంధించిన అనేక అంశాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. అలాగే అమ్మ, సప్త అన్న పదాన్ని మనం వాడుతున్నాం. రథసప్తమి, సప్త వ్యాహృతికే దేవి జనని సప్తమాతృకే అని చెప్పి చేయాలి. ఈ సప్త 7 లోకాలు, 7 అడుగులు, 7 సంబంధిత చక్రాదులు, వీటన్నిటికీ ముడిపడి ఉంటుంది. కాబట్టే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండే ఈ 7 చక్రాలను ఒకటిగా చేసేటటువంటి సూర్యనారాయణమూర్తి ఇక్కడ ఆత్మస్వరూపుడే ఉంటాడు. కనుకనే ఆయనను సప్తాశ్వ రథమారూఢుడిగా సంప్రదాయం ఇలా ఈరోజు అర్చన చేయాలి అంటూ తెలియజేసింది. అందరికీ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల సకల శ్రేయస్సు వనగూరుగాక అని కోరుకుంటూ కృష్ణార్పణం. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. అలాగే రథసప్తమి విధి విధానాలను మీరు కూడా చక్కగా పాటించి ఆయురారోగ్యాలను సొంతం చేసుకుంటారని ఆశిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.